సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్వి. ఇదైతే అలా వైకుంఠపురంలో క్లైమాక్స్ సీన్. మన వాల్మీకి గారు ఉంటారు కదా, అల్లు అర్జున్ గారిది మారుస్తారు కదా. సో ఆయన అనమాట, ఆయన గురించి మొత్తం తెలిసిపోద్ది. ఎవరైతే తాతయ్య గారు ఉంటారో అల్లు అర్జున్ గారు తాతయ్య గారు, ఆయన ఏదైనా తెలిసిపోద్ది. దాంతో వాళ్ళు రివీల్ చేస్తారు, అదే ఈ సీన్. సో వీడియో వస్తే లైక్ అయితే చేయండి, అలాగే ఎలాంటి సీన్స్ అయినా కావాలి కింద కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి ఇంకా వేరు వేరు ట్రయల్స్ అండ్ వాటి కూడా రియాక్ట్ అయితే అవుతాను. వాటి కోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడాలనుకుంటే. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో కాపాడేసిన తర్వాత జరుగుతున్న కుర్రతనం కొద్ది మా వాడికి తప్పు మాట్లాడుంటే పెద్ద మనసుతో మన్నించండి అంతే. అంతే అంతే సార్, అంతేనా? సో మీరు తప్పు అనుకోకండి, నాకు కూడా కాదు. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇద్దరిని మార్చేసి ఆ బంటు అన్న ఒక క్యారెక్టర్కి ఎంత బాధ అయితే మిగిల్చారో మరి అది మామూలు విషయం కాదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్సు వీడితో మాట్లాడింది నేను విన్నాను. హైలైట్ నిజంగానే అల్లు అర్జున్ గారు ఏమో చెప్పరు వాళ్ళ వారసుడని, ఈయనేమో ఒప్పుకోడు. ఎవరో వాల్మీకి కూడా చెప్పడు. అసలు దీన్ని ఏ విధంగా రివీల్ చేస్తారా న్యూస్ అని ఫస్ట్ టైం అయితే. ఎప్పుడైతే ఈయన తెలిసిందని చెప్పి ఇదంతా జరుగుతుంది, హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ రేంజ్కి పోతుంది. అట్లా నుంచి వాళ్ళు వెళ్ళిపోతే ఇంక పోయినట్టే కదా క్యారెక్టర్లు. ఇంకా అక్కడ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈయన కూడా తెలియకపోతే ఎంత ఉందండి. సో ఈయన చేయవలసిన కూడా చేశారు. నిజం చెప్తాడేమో అని ఈనాడు ఎదురు చూశాను. వీడు చెప్పు. చేసిన పని విన్న నాకే రక్తం మరిగిపోతుంది కదా. నీకు కోపం రాలేదా? ఎందుకు సార్? దేవుడు అతనికి ఎప్పుడో పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ బెనికింకాలు పెరిగి పెరిగి కుంటిదైంది. పిల్లలు మర్చిన ఆనందం పెరిగి పెరిగి భయమైంది. ప్రశాంతంగా పడుకుని 25 ఏళ్ళైంది సార్. వదిలేదు సార్. మనుషుల మీద కోపం లేదు, ఆస్తి మీద ఆశ లేదు. మరి ఎందుకు వచ్చావు ఇంట్లోకి? ఎప్పుడు పిల్లలు బాగుండాలని అమ్మా నాన్న అనుకోవటమేనా? అమ్మా నాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా? 25 ఏళ్ళ తర్వాత వీళ్ళే మా అమ్మా నాన్న తెలిసాక, అది వాళ్ళ కష్టాలు ఉన్నారని తెలిసాక అసలు ఏం పట్టినట్టు అలా వదిలేసి వెళ్ళిపోతాం సార్. నేనైతే వదలను సార్. మా నాన్న వెనక నుంచి తిట్టుకున్న వాళ్ళు ఆయన ముందుకొచ్చి కాళ్ళు పట్టుకోవాలి. ఆయనకి మా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలి. ఆయన కొడుకు విషయంలో ఓడిపోయిన ఒక్క క్షణం కూడా ఫీల్ అవ్వకూడదు. రామచంద్ర అంటే గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్, ఎక్కడా తగ్గకూడదు. అందుకే ఉద్యోగం చేసిన వెళ్ళిపోతున్నాను. నాకెందుకన్నా అవసరం లేదు సార్. చాలా ఈయన మాట చెప్తారు, నేను చెప్పాను కదా నా కొడుకు ఎలా ఉంటాడో అని చెప్పేసి. ఇది మరి విక్టరీ ఇందులో ఉందో లేదో చూడాలి ఒకసారి. ఓకే, యూట్యూబ్ లో సన్ నెక్స్ట్ డే ఇలాగే పెట్టాడు, ముఖ్య పెట్టాడు. అసలు ఆయన చెప్తారన్నమాట నెక్స్ట్ డే ఇలాగ అయిందే. చూసారా మావయ్య నా కొడుకు ఎలా ఉంటాడో చెప్పాను కదా, ఇలా ఉంటాడు అని చెప్పి చూపిస్తారన్నమాట. హైలైట్. సరే, వీడియో ఇక్కడ చూసారంటే నచ్చే ఉంటుంది. ఇంకా అలా వైకుంఠపురం సీన్స్ అయినా కంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద కామెంట్ చేయండి, చేద్దాం. ఓకే, ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.